ఈ తిరుమల లడ్డు వ్యవహారం మీద పొలిటికల్ రచ్చ కొనసాగుతూనే ఉంది సార్. ఒకవైపు కూటమి నేతలందరూ కూడా దేవాలయాలకు వెళ్ళి జగన్ చేసిన పాపం ప్రక్షాళన అవ్వాలి అని చెప్పి పూజలు చేస్తూ ఉన్నారు, నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమల వెళుతూ ఉన్నారు సార్. ఈ నెల 27న అంటే రేపు వైఎస్ జగన్ తిరుమల వెళతారు, ఎల్లుండి దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు బాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వివిధ దేవాలయాల్లో పూజలు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు సార్. ఆల్రెడీ కూటమి నేతలు పూజలు చేస్తూ ఉన్నారు. జగన్ చేసిన పాపానికి ఆ పాపం ఎఫెక్ట్ ప్రజలకు తగలకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఈ పోటాపోటీ పూజలు? ఏముంది, రాజకీయాలకు ఏముంది, ఏది ప్రజల మనోభావాలతో రాజకీయాలు ఆడుకోవడం సహజం కదా. ఇప్పుడు 2 నెలల తర్వాత ఇప్పుడు ఫస్ట్ కేసు పెట్టారని ఇవాళ పేపర్లో చదివాను. ఏఆర్ ఫుడ్స్ పైన ఫస్ట్ జూలై 16న ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది. సెప్టెంబర్ 26 నాడు పేపర్లో చూస్తున్నాం. 2 నెలల తర్వాత దీని మీద కేసు పెట్టారండి. అంటే పొలిటికల్ యాక్షన్ ముందు, లీగల్ యాక్షన్ తర్వాత. ఇప్పుడు సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ నివేదిక ఎప్పుడు వస్తుందో కొన్ని రోజులు పడుతుంది. ఈలోగా ఆ సిట్ పైన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపణ, ఇది వాళ్ళ అనుకూల ఐపీఎస్ అధికారులు వేశారని. అందువల్ల రేపు సిట్ ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా సహజంగానే అదే ఆరోపణ ఉంటుంది. కానీ అని చెప్పి మన సిట్ వేయకూడదని అనలేము. ఏదైనా మన రాష్ట్రమో కేంద్రమో ఎవరెవరు విచారణ జరపాలి కదా. సో విచారణ జరపకుండానైతే ఏది కాదు. కానీ విచారణ కన్నా ముందు రాజకీయం నడుస్తుంది. విచారణ తర్వాత అసలు జూలై 16న ఫస్ట్ టైం మనకి ఇది కంటామినేట్ అయింది, కల్తీ జరిగింది అని సమాచారం వచ్చాక 2 నెలల దాకా ఏమీ లేదు మనకు. ఈ మధ్య వారం రోజుల నుంచి ఇది అందులో సహజంగానే టీడీపీ వైసీపీని టార్గెట్ చేయడం, కేవలం ఆ క్వాలిటీ ఆఫ్ నెయ్యికే కాకుండా జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి వాళ్ళ మత విశ్వాసాలు, ఇది కుట్ర కోణము, ఇవన్నీ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. దానికి కౌంటర్గా దాన్ని ఆ ఆరోపణను బలోపేతం చేసేందుకు ఈవెన్ తిరుపతి గుడిలో కూడా శాంతి యాగాలు చేశారు. మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు. సో దానికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కౌంటర్, లేదు ఇదంతా అబద్ధము, ఇదంతా కుట్ర, ఇదంతా చంద్రబాబు నాయుడు కావాలని చేస్తున్న రాజకీయము. సో అందువల్ల అసలు చంద్రబాబు నాయుడు చేస్తున్నదే పాపం, దానికి ప్రక్షాళన అంటూ వాళ్ళు చేశారు. సో అసలు ఎక్కడ దైవము, భక్తి, మతము, ఆధ్యాత్మికము అవన్నీ పక్కకు పోయి రాజకీయము. సేమ్ మనకు పోలవరం పైన, ఇసుక పైన, మద్యం పైన, మట్టి పైన, స్కిల్ పైన ఇలా 10 ఏళ్ళుగా మనం చూస్తున్నాం కదా. వీళ్ళు వాళ్ళు భూముల పైన ప్రతి దానిపైన ఆరోపణలు, ప్రత్యారోపణలు, వరదల పైన. సో ఏదాగింది రాజకీయంగా అన్నిటిపైన మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ అంశమైనా ఇదే రకమైన రాజకీయం నడుస్తున్నది 2 పార్టీల మధ్య. అందులో దురదృష్టవశాత్తు వాళ్ళ తిరుపతి లడ్డు వస్తువైంది, ఈ రాజకీయానికి కాకూడని అంశం వస్తువైంది. సో ఇప్పటికైనా ఎవరైనా కోరుకున్న అయ్యా మీ రాజకీయాలు కొంత పక్కకు పెట్టండి, మీరు పోటాపోటీగా పూజలు, పోటాపోటీగా దీక్షలు, దీనివల్ల ఇంకా 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 తిరుపతి లడ్డు పైన అనవసరపు చర్చ సమాజంలో పెరగడానికి ఉపయోగపడుతుంది. ఏది విచారణ జరిపించండి, విచారణలో తేలినాక శిక్షించండి. శిక్షిస్తే సమాజానికి అర్థమైపోతుంది కదా, పలానా వాడు దోషి. ఇంతవరకు ఎవరిని శిక్షించలే కదా, ఇప్పుడే కేసు పెట్టారు. 2 నెలలైనా ఎవరిని శిక్షించలేదు, ఎవరి మీద కేసులు పెట్టిందే లేదు. సో ఇప్పుడు ఫస్ట్ కేసు పెట్టారని అన్నారు ఏఆర్ ఫుడ్స్ పైన. మరి ఎందుకు 2 నెలల నుంచి కేసులు పెట్టలేదని అందరూ ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న అది. 2 మంత్స్గా ఎందుకు డిలే చేశారు? మరి కారణం ఏంటి? నమ్మలేదా? కల్తీ జరిగిందని టెస్టింగ్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చినా మనం నమ్మలేదా? నమ్మితే ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీనికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు ఇంతవరకు. ఈ ప్రశ్నకి ఎక్కడ ఆన్సర్ రాలే. చాలామంది అడుగుతున్నారు ఈ ప్రశ్న. మీరు జాతీయ మీడియాలో, ఎడిటోరియల్స్లో, అలాగే కాలమిస్ట్లో అడుగుతున్నారు. సో వీరైనా వారైనా పొలిటికల్గా ఒకరి మీద ఒకరు ప్రశ్నించుకోవడమే తప్ప దీనికి అంటే రకరకాల ఇన్వెండోస్ అంటారు, ఇన్సిన్యువేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఇలా అయితే అలా అయి ఉంటుంది. సో 320 రూపాయలకే ఎందుకు నెయ్యి దొరికిందంటే నేను కల్తీ కదా అని ఎవరు లేదు. చంద్రబాబు నాయుడు టైంలో 276 రూపాయలకే నెయ్యి అంటే 300 రూపాయలు అంటే కలుతా, 3,000 రూపాయలు అంటే కలుతా. అసలు యాక్చువల్గా దీన్ని ఒక స్టాండర్డ్ ల్యాబొరేటరీస్ పంపించి
ఇర్రిఫ్యూటబుల్, ఎవరు క్వశ్చన్ లేని ఆధారాలు సేకరించి ఆ ఆధారాల ప్రాతిపదికమైన చర్యలు ఉండాల్సింది పోయి వచ్చిన ఇంతవరకు ఒక కాఫ్ అనే సంస్థ నుంచి వచ్చిన ఒక నివేదిక, అది కూడా అనేక రకాల క్యావియట్స్తో వచ్చింది. ఇలా అయితే ఇలా కావచ్చు, అలా అయితే ఫాల్స్ పాజిటివ్ ఉండవచ్చు, ఇలా రకరకాల క్యావియట్స్తో వచ్చింది. ఇమీడియట్గా చేయాల్సింది అంటే దాన్ని నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గాజియాబాద్, అది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఫుడ్ సేఫ్టీ విషయంలో మన దేశంలో అత్యున్నత సంస్థ, ఇప్పటివరకు ఆ సంస్థకు పంపింది లేదు. కనీసం ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వెరిఫికేషన్ చేస్తాము, చేసి దీనికి ఏ రకమైన అవకాశం లేకుండా, అసలు ఎవరు ప్రశ్నించడానికి కూడా వీలు లేకుండా ఉంటామనేటువంటి ప్రయత్నం జరగడం లేదు. ఏమైనా వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద కొట్లాడుకుంటున్నారు, ఆరోపణలు చేసుకుంటున్నారు. అల్టిమేట్గా ఇది పొలిటికల్గా న్యూట్రలైజ్ అయిపోతుంది. ఉన్నది వీళ్ళ పార్టీలు ఇప్పుడు వీళ్ళని తిట్టుకుంటారు, వాళ్ళని తిట్టుకుంటారు. పోలవరం నువ్వు నాశనం చేసినావు, నువ్వు నాశనం చేసినావు. ఇసుక నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావు, భూములు నువ్వు కబ్జా చేసినావు అంటే నువ్వు కబ్జా చేసినావు, వరదలకు నువ్వే కారణం అంటే నువ్వే కారణం. ఇప్పుడు మీరు వైసీపీ నేతల ఆక్రమణల వలన వరదలు వచ్చాయి టీడీపీ జనసేన, లేదు చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడానికి వరదలు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి. సో ఇలా ఒకరికొరు వాదించుకుంటూ ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా అట్లే ఉంది. మొత్తం ప్రజలు కూడా రెండు కులాల మధ్య, ఇద్దరు నాయకుల మధ్య, రెండు పార్టీల మధ్య నిట్ట నిల్లున చీలిపోయారు. ఏది నిజము ఏది అబద్ధం అనే దాంతో సంబంధమే లేదు. మావాడైతే మావాడు చెప్పింది నిజం, మావాడు కాకపోతే మావాడు చెప్పింది నిజం కాదు. సో ఇటువైపు అటువైపు ఎవడు మావాడా కాదా అనేది పాయింట్ తప్ప నిజంతో మొదలెత్తలేదు. నార్మల్గా అయితే మావాడ మీవాడ సంబంధం లేదు. ఏది నిజం నిజమైతే ఖచ్చితంగా మావాడైనా మీవాడైనా మనవాడైనా వాయించబడాల్సింది. అది లేదు అక్కడ, నిజంతో సంబంధం లేదు. మావాడా కాదా, ఇప్పుడు జగన్ నమ్మే వాళ్ళంతా చంద్రబాబు నాయుడే కావాలని చేస్తున్నా నమ్ముతారు, చంద్రబాబు నమ్మే వాళ్ళంతా జగనే చేశారని నమ్ముతారు. ఇందులో నిజం అవసరం ఎవరుకుంది? మళ్ళంటి వాళ్ళు నిజం గురించి మాట్లాడితే మీరు నిజం ఎందుకంటారు, మీరు ఎందుకు ఒప్పుకుంటలేరు? చంద్రబాబు ఇది చేసినంత చంద్రబాబే అని వైసీపీలో ఎగురుతున్నారు, టీడీపీలో ఎందుకు ఎగురుతారు? చేసినంత జగనే, ఇంకా మీరు దీనికి నిజం అంటారు, నిజమేమన్నా తెలుసుకోవడానికి వీళ్ళు అంటున్నారు. అంటే మనం అటో ఇటో ఉండాలి, మధ్యలో ఉండడానికి అవకాశం లేదు. నిజం పక్షాన ఏది నిజమో తెలుసుకోమంటే కూడా ఒప్పుకోరు. నిజం ఇదే, మేము చెప్పేది నిజం, ఇంకా నిజం ఏంటి తెలుసుకునేది ఏమున్నది అంటారు. ఇంకా ఆడికేదో సిట్టేశారు, లేకపోతే అది కూడా అవసరం లేదు. మేము చెప్పింది నిజమే, వీళ్ళైనా వాళ్ళైనా మేము చెప్పిందే నిజం అంటున్నారు అంతే. మా నమ్మండి, నమ్మకపోతే అంత మీరు వాళ్ళ ఖాతాలు వేస్తాం. ఇప్పుడు మనం కనుక చంద్రబాబు నాయుడు ఇదంతా కుట్ర కావాలని చేస్తున్నాను అనకపోతే వైసీపీలు ఏమంటారు, మీరు టీడీపీకి సపోర్ట్ అంటారు వెంటనే. లేదు ఇది జగనే కుట్ర, జగన్ క్రిస్టియన్ కదా అందుకే చేసిన అనలేదు అనుకోండి, టీడీపీలు ఏమంటారు, వీళ్ళు వైసీపీ అంటారు. అయ్యా మనలాంటి వాళ్ళు ఇది కాదయ్యా, దీని మీద వెరిఫై చేయండి. ఇప్పుడు ఒక ల్యాబ్ పంపారు, దానికన్నా ఇంకా హైయర్ ల్యాబ్ పంపండి, దాంట్లో ఏది నిజమో తేల్చుకోండి, నిజం తేల్చిన తర్వాత కేసులు పెట్టండి, శిక్షించండి. అంటే శిక్షించండి అన్నా కూడా అంగీకరించలేదు. శిక్షించండి అన్నా అది ఎక్కడికో డిబేట్ పోతుంది, సెక్యులరిజం మీద పోతుంది డిబేటు, అది ఇంకెక్కడికో పోతుంది. ఆ భగవంతుడే కాపాడాలి, చర్చకు ముగింపు పలకాలి. ఎక్కడ దాకా పోతుందో ఎవరికీ తెలియదు. ఇందులో అన్ఫార్చునేట్లీ నిజం బరీ అయ్యే ప్రమాదం ఉంటుంది రాజకీయాల్లో. ఇప్పుడు నిజం బరీ ఎట్లవుతుందంటే వీళ్ళోటి చెప్తారు వాళ్ళోటి చెప్తారు, ఏమున్నది ఇదంతా రాజకీయమే అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంటుంది కదా. కనీసం నిజం బయటపడాలి, దోషి నేరం జరిగితే దోషి శిక్షకు గురి కావాలి. ఒకవేళ నిజానే కల్తీ జరిగి ఉంటే వాటిపైన కఠినమైన శిక్ష తీసుకోవాలి. జరగకపోతే ఈ ప్రచారం ఎందుకు చేశారని దాన్ని కూడా ప్రశ్నించాలి. అసలు ఆ నిజం గురించి ఎవరికి కావాలి? నిజంతో సంబంధమే లేదు. మాకు కావాల్సింది రాజకీయం, మేము చెప్పిందే నిజం. అందువల్ల ఇప్పుడు టీడీపీ వాళ్ళకి కౌంటర్గా రేపు జగన్ ఆలయాలకు వెళ్తాడు, అన్ని ఆలయాలకు వెళ్ళి వాళ్ళు పూజలు చేస్తారు, వీళ్ళు పూజలు చేస్తారు, వాళ్ళు పూజలు చేస్తారు. సో పూజలు లోక కళ్యాణం కొరకు, మానవ సంక్షేమం కొరకు కాకుండా రాజకీయాల కొరకు పూజలు అయితే ఎక్కడికి పోతున్నాం మనం. అండ్ నేను పేరుని నాని కూడా కౌంటర్ ఇచ్చారు సార్ పవన్ కళ్యాణ్కి. సనాతన ధర్మం కోసం ప్రాణాలనైనా ఇస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు కదా సార్. అలా కాదు, బాబు పాపాన్ని కడిగేయడానికే మీరు ఈ వేషం వేస్తూ ఉన్నారు, ఇప్పుడు కొత్తగా నామాలు పెట్టుకుంటూ ఉన్నారు. మీరు కొత్తగా వచ్చిన హిందువులు, గతంలో మీరు క్రిస్టియన్ అని మీరే చెప్పుకున్నారు, మీ పిల్లలు క్రిస్టియన్స్ అని చెప్పి మీరే చెప్పుకున్నారు, కానీ మీరు ఇప్పుడు కొత్తగా నామాలు పెట్టుకున్నారు బాబు గారి కోసం అని చెప్పి పేరుని నాని కమెంట్ చేశారు. ఒకసారి బయట ప్లే చేయండి. కదండి, భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పారు వారేనా పవన్ కళ్యాణ్ గారు? ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? ఆ మధ్య ఎప్పుడు ఒక ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని, హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని
సోఫా మీద కూర్చోకూడదు, రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి, మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు ఆయనేనా? పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారు ఆయనేనా ఈ పవన్ కళ్యాణ్ గారు? జనం మర్చిపోరు ఏది కూడా. పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు. నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరో మర్చిపోరు. మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ళ మీద మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు. మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు. తప్పు లేదు, తప్పు అని నేను అంటలా. అంటే మీరు వాళ్ళ కొత్తగా శ్రీ వైష్ణవ మతం ఎవరైనా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడో ఇల్లు అంటాడు ఎవడో. అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు. మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన కాడి నుంచి హిందువులే మేమందరం కూడా. రైట్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 1000 రూపాయలు కొన్నారా? ఇది సార్ పేరు దాంట్లో ఏముంటుంది, రాజకీయాల్లో ఒకరికొకరు మాట్లాడుకుంటుంటారు. దాన్ని మనం సీరియస్గా తీసుకుంటే అనేది అదే ఇప్పటిదాకా చెప్తున్నది అదే కదా. దాంట్లో ప్రశ్న లేదు, జవాబు లేదు. అదే అంతే, ఇంతే ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ప్రతి రాజకీయ నాయకుడు అవసరానికి తగ్గట్టుగా స్టేట్మెంట్లు మారుస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ఆయన అందుకే అది పవన్ కళ్యాణ్ అయినా జగన్ అయినా వారి వ్యక్తిగత మత విశ్వాసాల గురించి మనకు చర్చ కాదు. చర్చ పవిత్ర ఆలయాల సాంప్రదాయాలు ఆచారాలు వాటిని పాటిస్తున్నారా లేదా, భక్తుల మనోభావాలకు గౌరవం ఇస్తున్నారా లేదా. అందువల్ల వ్యక్తులు ఈ మతము ఆ మతం అనే చర్చలోకి వెళ్తే ఎక్కడికి పోతుంది దానికి. వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి కూతురు మ్యారేజ్ క్రిస్టియన్ పద్ధతిలో జరిపారు, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు సో ఆయన జెరూసలం పోతాడని వాళ్ళు, లేదు ఇంకో ఈయనే రష్యాలో చర్చికి పోయాడు బాప్టిజం తీసుకున్నాడు వీళ్ళు. ఇప్పుడు అదే నా ఆవేదన అదే. చర్చ ఎక్కడ మొదలైంది, ఎక్కడికి పోతున్నాం. చర్చ స్టార్ట్ అయింది తిరుపతి లడ్డు నాణ్యత గురించి. ఎక్కడికి పోయింది చర్చి, ఎవరి మత విశ్వాసాలు ఏంటి, ఎవరు ఏ మతాన్ని ఆచరిస్తున్నారు. సో ఇక్కడి దాకా పోయింది చర్చ. ఏం దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఈ చర్చని ఇక్కడ దాకా తీసుకెళ్తే ఇందులో వీళ్ళు వాళ్ళని కాదు, అందరూ కలిసే కదా చేస్తున్నది. నేను ఒక్కరిని అనడం లేదు, అందరు కలిసి ఈ చర్చని ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఈ చర్చ ఎక్కడ మొదలైందో అక్కడే ఉండాలి. దీన్ని ఇంకా రచ్చ చేసి పదే కొన్ని 2 వారాలు అయిందనుకుంటాను, పొద్దున్న లేస్తే పేపర్లో టీవీలో తిరుపతి లడ్డు అపవిత్రం. అసలు అది ఏం జరిగిందో ఆ భగవంతుడికి తేలాలి, లేదా పరిశోధనలో తేలాలి. కానీ ఈలోగా జరగాల్సినంత డ్యామేజ్ జరిగిపోతున్నది. ఇక రోజు అనుకోవడం ద్వారా జరగాల్సినంత డ్యామేజ్ అన్న జరిగిపోతుంది. నాకే మాట్లాడాలంటే కూడా మనసు ఒప్పడం లేదు. ఏం మాట్లాడతాం, ఇంతకాలం మాట్లాడతాం, ఏం మాట్లాడినా అదే కదా విషయం. నేను విచారణ జరిపించండి, దోషులు శిక్షించండి, ఇంతకన్నా ఏం చెప్తాను దీనికి. సో ఇక రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళైతే దానికి తగ్గట్టు వాళ్ళ రాజకీయ నమ్మకాలే ముఖ్యం, వాళ్ళకి వేరే ముఖ్యం కాదు. నిజానిజాలతో సంబంధం లేదు రాజకీయ పార్టీలకు. తాము చెప్పదలుచుకున్నదే నిజం, తాము చెప్పదలుచుకున్నదే చెప్పి ఇతరులు కూడా దాన్ని ఒప్పుకోవాలంటారు. కానీ నాలాంటి వాడికి అది సాధ్యం కాదు. వీళ్ళు వాళ్ళతో సంబంధం లేదు, నిజంతో సంబంధం. ఏది నిజమో తేల్చండి, దానికి అనుమానం లేకుండా తేల్చండి, తేల్చి శిక్షించండి, ఇంతకన్నా ఏం చెప్పమంటాను నన్ను. కొంతమంది మాట్లాడిన మాటలను కూడా మనం ప్రస్తావించుకోవాలి సార్. తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ ఒక కమెంట్ చేశారు సార్. కల్తీ అనేది నెయ్యిలో లేదు ఆవులో ఉంది అంటూ ఏదో కొత్త లాజిక్ చెప్పే ప్రయత్నం చేశారు. జగన్ని సేవ్ చేసే ప్రయత్నంలో భాగంగా కమెంట్ చేశారు. ఒకసారి బయట ప్లేస్. చాలా తింటాయి. పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి, అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం, అవి చాలా తింటాయి. తినొచ్చి పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాలు ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి, పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి, అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం, అవి చాలా తింటాయి. తినొచ్చి పాలిస్తాయి.
ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, రైట్. అవిసెలు, అంటే కల్తీ నెయ్యిలో లేదు, ఆవులో ఉంది. ఆవులు ఏవేవో తింటాయి. ఇప్పుడు అది ఎక్కడ ఏడ కల్తీ ఉందో తమ్మినేని సీతారామో నాగేశ్వరరావు కాదు చెప్పాల్సింది ల్యాబులు, పరిశోధన, పరీక్షలు. వ్యక్తులు, రాజకీయాలు, పార్టీలు కావు చెప్పాల్సింది. ఇదేమైనా పొలిటికల్ అంశమా? సో దాంట్లో కల్తీ జరిగిందా లేదా? అయితే తమ్మినేని సీతారాం చెప్పేది ఏంటంటే, ఆ సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ వాళ్ళ రిపోర్ట్లో ఈ మాట అన్నారు. అంటే అవి ఇచ్చేటువంటి డయట్ పైన వారికి ఏ ఫీడ్ ఇస్తారు, ఎనర్జీ డెఫిషియెంట్ అంటే శక్తి బలహీనంగా ఉన్న ఆవుల నుంచి వచ్చే పాల వల్ల కూడా ఫాల్స్ పాజిటివ్ రావచ్చు అని ఒక కేవియట్ ఇచ్చారు. ఇలా అయితే ఇలా ఉండవచ్చు. అందుకే చెప్పేది, దీన్ని నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గాజియాబాద్ వాటికి పంపించి, లేదు ఇంకేదైనా 2 ల్యాబ్లకు పంపించి, దీనిపైన అనుమానానికి ఆస్కారం లేని నివేదిక వస్తే భక్తులకు సంతృప్తి ఉంటుంది. భక్తులకు కోరుకునేది నిజం కాకూడదని, కానీ అదే సమయంలో నిజమైతే మామూలుగా ఉండదు, శిక్షించాలని కూడా కోరుకుంటాం. సో అందువల్ల ఇది నిజమా కాదా తేలటానికి ఇప్పుడు సిట్టేసింది దేనికి? తేలడానికి కదా, వేరేది ఏం లేరు కదా. ఆల్రెడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది దేనికి? ఏం జరిగిందో తేల్చుకోవటానికి. ఆల్రెడీ ఏం జరిగిందో తేలిపోయినట్టుగా రాజకీయం జరుగుతోంది. తేలిపోయినట్టుగా నిజంగానే తేలిపోతే వాళ్ళు సిట్ ఎందుకండి? అవసరమే లేదు కదా. సో సిట్టు దేనికి వేస్తున్నాం మనము? విచారణ కొరకే. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ప్రత్యేక విచారణ బృందం. ప్రత్యేక విచారణ అవసరమే లేదు కదా. ఆల్రెడీ విషయం తేలిపోతే, విషయం ఒక ల్యాబ్ రిపోర్టు అనుమానాలని అవకాశాన్ని ఇచ్చింది. దానిపైన విచారణ కొరకే కదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది. సో దానికి కారణం ఎవరు బాధ్యులు, జరిగిందా అన్నదంతా మొదలవుతుంది. జరిగితే ఇది ఎవరు చేశారు, కల్తీ మళ్ళీ ఆవు వల్ల వచ్చిందా, కల్తీ నెయ్యి వల్ల వచ్చిందా, ఆవు యజమాని వల్ల వచ్చిందా, ఆ యజమానికి కాంట్రాక్ట్ ఇచ్చిన వాడు వచ్చిందా, సో ఆవు పీల్చిన గాలి వల్ల వచ్చిందా, ఆవు తాగిన నీళ్ళ వల్ల వచ్చిందా, అవన్నీ ల్యాబ్లో టెస్ట్ చేయాలి. సో ఇప్పుడు నెయ్యి వల్ల కాదు ఆవు వల్ల అయింది కల్తీ అని తమ్మినేని సీతారాం అంటున్నారు. ఆవు వల్ల కాదు ఆవు యజమాని వల్ల అయింది అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. అది యజమానే కాదు, ఆ యజమానికి కాంట్రాక్ట్ ఇచ్చిన సీఎం వల్ల అయింది అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అది నేయ, ఆవా, యజమానికి కాంట్రాక్ట్ ఇచ్చిన నాయకుడా, లేదా ఆ నాయకుని విశ్వాసమా? సో ఇక్కడ రకమైంది. అది ఎక్కడ నెయ్యి దొరుకుతుంది, ఇక్కడ మొదలై ఆ నెయ్యి కాదు ఆవు కాదు యజమాని కాదు యజమానికి కాంట్రాక్ట్ ఇచ్చిన నాయకుడు కాదు నాయకుడు విశ్వాసం. అక్కడ దాకా పోయింది లింక్, ఈ చైన్ లింక్. సో అందువల్ల ఈ చైన్ లింక్లో ఏది నిజమో తేలేదాకా నా రిక్వెస్ట్ ఒకటే, దీన్ని ల్యాబ్ మరే ఒక 2 ల్యాబ్లకు పంపించండి, తేల్చండి. సో ఒకసారి కల్తీ ఏది జరిగింది, ఎందుకు జరిగింది అన్న తర్వాత దీనిపైన కోర్ట్ మానిటర్డ్ ప్రోబ్. బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి అడిగింది కరెక్ట్. అది ఇప్పుడు సిట్ అయినా సిబిఐ అయినా ఇది మళ్ళీ రేపు రాజకీయమే ఉంటుంది, ఇందులో ఏమీ మిగలదు. మీరు చూడండి. అయితే మరి సిట్ వేయద్దా, సిబిఐ వేయద్దా అంటే వేయాల్సింది ఉన్నాయి అవి కదా. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మళ్ళీ సిట్ వేసినంత మాత్రాన అయిపోతుందా? మళ్ళీ అది కోర్టుకు పోతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. సో ఇప్పటికైనా దీనికి ఫైనల్ పరిష్కారం ఏంటి అంటే కోర్ట్ మానిటర్ ప్రోబ్. కోర్ట్ మానిటర్ ప్రోబ్ కూడా కరెక్ట్గా జరిగిందా, కోర్టు కూడా జడ్జిలు కూడా కరెక్టే తీర్పు చెప్పారని కూడా ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చేమో. కానీ ఇక దానికి ఎండ్ ఉండదు, ఎక్కడో కానీ ఆగాలి కదా. మనం కోర్టును నమ్మాలి కదా. తర్వాత ప్రజా కోర్టులో ప్రజలు నమ్ముతారా లేదా, నిజంగా జరిగిందని ప్రజలు భావిస్తారా, జరగలేదు అనవసరం రచ్చ జరిగిందని భావిస్తారా, అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడైతే ఇమీడియట్గా మనం ఒక చట్టబద్ధ పౌరులుగా కోరుకోవాల్సింది దీన్ని సుప్రీంకోర్టు కోర్టు మానిటర్డ్ ప్రోబ్. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఆల్రెడీ పిల్ వేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా పిల్ వేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ లోపల మోడీకి లేఖ రాశాడు. దీంట్లో బీజేపీ సిఫారసు చేసిన వాళ్ళు కూడా ఉన్నారని బోర్డులో. మరి వాళ్ళ సంగతి ఏంటి, మరి వాళ్ళు ఎట్లా సిఫారసు చేశారు? సో వాళ్ళకు అప్రూవల్కు వాళ్ళ దగ్గర రాది, కాంట్రాక్ట్ ఇక్కడికి పోవు కదా అనేది ఇప్పుడు వాళ్ళ ఆన్సర్ చెప్పాల్సింది. బోర్డు మెంబర్ల పాత్ర ఉంటుందా, ఇందులో ఉండదా? తర్వాత ఆయన మరి బీజేపీ నాయకులు ఉన్నారు, ఇంతవరకు నరేంద్ర మోడీ స్పందించినట్లేరు నాకు గుర్తున్నంతవరకు. సో మోడీ ట్వీట్ కూడా చేసినట్లేరు. సో బీజేపీ వాళ్ళు కొంత కాషియస్గా ఉన్నారు. సో దీన్ని ఏ స్థాయిలో దీన్ని కాంట్రవర్సీ చేయాలనే విషయంలో మీరు చూడండి, చాలా హయ్యెస్ట్గా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతున్నారు, చంద్రబాబు నాయుడు రియాక్ట్ అవుతున్నారు,
టీడీపీలో కూడా ఒకరిద్దరు మంత్రులు రియాక్ట్ అవుతున్నారు. బీజేపీ నాయకులు బీజేవైఎం కార్యకర్తలు జగన్ వైసీపీ కార్యాలయంకి వెళ్ళారు, కానీ బీజేపీ చెందిన కొంతమంది మంత్రులు రియాక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు మోడీ, అమిత్ షా, ఈ స్థాయిలో జేపీ నడ్డా కూడా మేము సమాచారం తెప్పిస్తున్నాం, విచారణ జరుపుతాం అన్నాడు తప్ప ఆరోపణలు ప్రత్యారోపణలు జోలికిపోలే. సో బీజేపీ వారు ఎక్కడ పెద్ద ర్యాలీయో నిరసన ప్రదర్శనలు చేసింది కూడా ఇంతవరకు లేదు. మరి బీజేపీ ఏం మోడీ మరి ఎలా రియాక్ట్ అవుతారు జగన్ అసలు లేఖకు చూడాలి. అందువల్ల అల్టిమేట్గా చెప్పేది ఒకటే, దీన్ని ఇంకా 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 రచ్చ చేసి ఆ తిరుపతి లడ్డుకున్న గొప్పతనాన్ని మీ రాజకీయాల్లో బలి చేయకండి. రాజకీయాలు తర్వాత, మొదలు నిజాన్ని ఎస్టాబ్లిష్ చేయండి, తర్వాత రాజకీయాలు ప్రజలే చూసుకుంటారు కదా. మోదీ హర్యానా ఎన్నికల ప్రచారంలో ఒక కామెంట్ చేశారు సార్, కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధికి బ్రేక్ పడుతుంది అని చెప్పేసి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడుందో అక్కడ, అంటే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. సో అస్థిరతకు కాంగ్రెస్ పార్టీ మారు పేరు అంటూ కూడా కామెంట్ చేశారు సార్. ఒకసారి బైక్ सरकार अस्थिरता के लिए भी जानी जाती है. बीते कुछ सालों में ही जहां जहां इनकी सरकारें बनी वहां यही दिखने को मिला है. कांग्रेस शासित हर राज्य में उनके मुख्यमंत्री और मंत्री झगड़ों में उलझे हुए हैं. उनको जनता की तकलीफ, उनके दुख दर्द से कोई लेना देना नहीं है. कर्नाटक में उनके सीएम और डिप्टी सीएम आपसी लड़ाई में बिजी हैं. तेलंगाना, हिमाचल प्रदेश, वहां भी यही कहानी है. राजस्थान और छत्तीसगढ़ में भी जब उनकी सरकारें थी, पूरा 5 साल नंबर 1, नंबर 2 एक दूसरे की टांग खींचने में लगे रहे. इसलिए हरियाणा को भी बहुत सावधान रहना है. कांग्रेस सरकार अस्थिरता के लिए రైట్, హర్యానా ప్రజలారా జాగ్రత్త, ఆ పార్టీని పొరపాటును కూడా అధికారంలోకి రానివ్వద్దు అని చెప్పి. తెలంగాణలో భట్టి విక్రమార్కకి రేవంత్ రెడ్డికి మధ్య పొసగడం లేదు, గ్యాప్ ఉంది అనేది మోదీ మాట. అలాగే డీకే కర్ణాటకలో డీకే వర్సెస్ సిద్ధరామయ్య. ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయ పార్టీలు అంటేనే అనేక మంది నాయకులు ఉంటారు, నాయకుల మధ్య పోటీ ఉంటుంది, నాయకుల మధ్య కాంపిటీషన్ ఉంటుంది. అందరికీ తెలిసిందే కదా, ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా పోటీ పడ్డారు. గెలిచుంటే జగ్గారెడ్డి, మధు యాష్కి గౌడ్ కూడా పోటీ పడేవారే కదా. ఇందులో సీక్ కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళంతా పోటీ పడ్డమాట నిజమే కదా. అది ఆ పోటీ పడ్డాక కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేలతో మాట్లాడి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత అయితే ఈ కాలంలో, అంటే మీకు ఇప్పుడు దాదాపు 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల కాలంలో బజార్న పడి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏదో కొట్లాడుకున్న ఉదాహరణ ఒక్కట్లేదు. ఈవెన్ కర్ణాటకలో అయినా కాస్తంత అడపాదడపా డీకే శివకుమార్ అభిమానులు, సిద్ధరామయ్య సమర్థించేవారు, పరమేశ్వర్ సంపాదించేవారు, సమర్థించే వాళ్ళు మాట్లాడిన ఉదాహరణలు ఉన్నాయి. కానీ తెలంగాణలో మాత్రం మీకు ఇప్పటి వరకు అటు రేవంత్ రెడ్డి కానీ, ఇటు భట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ వీళ్ళెవరూ కూడా పరస్పరం ఆరోపణలు చేసుకున్న ఉదాహరణ అయితే లేదు ఇప్పటివరకు. ఇక అంతర్గతంగా ఏముంటుంది, పోటీ ఉండదా? ఉంటుంది. రాజకీయ పార్టీలో కాంపిటేటివ్ ఆస్పిరేషన్స్ ఉంటాయి కనుక ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఉండదు అని ఎవరన్నా అంటే పొరపాటు. కానీ అది బహిరంగంగా రచ్చాయి ప్రభుత్వ పనికి అడ్డంకిగా మారి ఎక్కడ రకరకాల కామెంట్లు చేస్తూ, వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు హైడ్రా ఉంది, హైడ్రా మీద మీకు రేవంత్ రెడ్డి అయినా, భట్టి విక్రమార్క అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, కోమటిరెడ్డి వెంకరెడ్డి అయినా భిన్నంగా మాట్లాడారా? ఇంకా ఆ మాటకంటే బీజేపీ నాయకులే భిన్నంగా మాట్లాడారు. బీజేపీలో 4 నాయకులు 4 రకాలు మాట్లాడారు, మనందరూ తెలుసు కదా అది. సో మరి అధికారంలో ఉన్న నాయకులు ఒకే రకంగా మాట్లాడారు. సో ఇప్పుడు అనేక అంశాలపైన ఇప్పటి వరకైతే అంతర్గతంగా ఏ విభేదాలు కాంగ్రెస్ పార్టీలో ఉండవనుకుంటే అది పొరపాటు. కాంగ్రెస్ పార్టీ సహజ స్వభావం, దాని సహజ స్వభావమే అంతర్గత విభేదాలు, కుమ్మలాటలు. కానీ ఓవరాల్గా మాత్రం అది ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే విధంగా బహిరంగంగా ప్రజల ముందు ఎబ్బెట్టుగా ఉండేలా అయితే ఎక్కడ జరగలేదు. అంతర్గతంగా పోటీ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇప్పుడు మోడీ చెప్పి నిజం, కర్ణాటకలో సిద్ధరామయ్యకు, డీకే శివకుమార్కు మధ్య పోటీ,
రాజస్థాన్లో గతంలో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల పోటీ బహిరంగమే కదా, అందులో సీక్రెట్ ఏముంది. మీకు ఛత్తీస్గఢ్లో భూపేష్ బాగలే, సింగ్ దేవుల మధ్య పోటీ. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో సుఖేందర్ సింగ్ సుక్కు, మీకు ప్రతిభా సింగ్, వీళ్ళ మధ్య పోటీ ఓపెన్గానే జరుగుతున్న పోటీ. ఇదేమి సీక్రెట్ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని వాళ్ళే చెప్పుకుంటారు కదా. సో ఇది మోడీ చెప్పింది నిజం. ఇప్పుడు హర్యానాలో కూడా భూపేందర్ సింగ్ హూడా, కుమార్ శైలజ, నిన్న మన దాకా కుమార్ శైలజ, భూపేందర్ సింగ్ హూడా జాట్ లీడర్, కుమార్ శైలజ షెడ్యూల్ కాస్ట్ నాయకురాలు. సో ఆమె కేంద్ర మాజీ మంత్రి కూడా. సో ఆమె ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. ఆమె బీజేపీలో చేరుతారని కూడా ప్రచారం జరిగింది. అమిత్ షా ప్రత్యేకంగా కుమార్ శైలజ పేరు తీసి కాంగ్రెస్లో దళితులకు స్థానం లేదని కూడా విమర్శించారు. కానీ ఆ మల్లికార్జున్ ఖర్గేని కలిసి వచ్చి నేను ఎన్నికల ప్రచారంలో మళ్ళీ పాల్గొంటాను అన్నారు. ఇప్పుడు గెలిచే అవకాశం వచ్చినప్పుడు విభేదాలు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో విభేదాలు లేవు. మీరు వైఎస్ షర్మిల, రుద్రరాజు, పల్లం రాజు, మీకు వీళ్ళెవరు కొట్లాడుకుంటలేరు కదా. ఎందుకు కొట్లాడుకుంటలేరు? అక్కడ ఏం లేదు కదా. ఏం లేనప్పుడు ఏం కొట్లాడుకుంటారు? రేపు కాస్తంత కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుంది అనుకోని అప్పుడు కొట్లాడుకుంటారు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఒక ఆదర్శం. ఎక్కడా ఏ ఘర్షణ లేదు. ఎందుకంటే ఆ పీసీసీ పదవి తీసుకోవడానికి కూడా ఎవరు రెడీగా లేరు. అలాంటి పరిస్థితి ఉంది కనుక ఏ ఘర్షణ లేదు. అవకాశం ఉన్న చోట పోటీ ఉంటుంది, అవకాశం లేని చోట పోటీ ఉండదు. అవకాశం ఉన్న చోట ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఆ పోటీ మీకు కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రాల్లో ఉంది, గతంలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉంది. కానీ ఇది బీజేపీ అతీతమా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వభావము అంతర్గత విభేదాలు, కుమ్మలాటలు, అంత మాకు ఎక్కువ డెమోక్రసీ ఉంటుందని వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటారు. దట్ ఇస్ ద స్టైల్ ఆఫ్ కాంగ్రెస్. అదే కాంగ్రెస్ బలము, అదే కాంగ్రెస్ బలహీనత కూడా. కానీ మీకు భారతీయ జనతా పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ కదా. మరి అక్కడ రాజస్థాన్లో వసుంధరా సింధియాకు ఆ వ్యతిరేక వర్గానికి పడదు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్కు కేశవ్ ప్రసాద్ మౌర్యకు మధ్య బహిరంగంగా పోటీ. కేశవ్ ప్రసాద్ మౌర్య ఉప ముఖ్యమంత్రి, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరి మధ్య రోజు ఎన్నిసార్లు కేశవ్ ప్రసాద్ మరి ఈ మధ్య ఢిల్లీకి వచ్చి మోడీని, అమిత్ షాను, బిఎల్ సంతోష్ను కలిసిపోయారు. మహారాష్ట్రలో మీకు దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన ఉప ముఖ్యమంత్రి చేసేవరకు ఆయన తీవ్రమైన ఆవేదనతో ఉండి ఒక దశలో తాను ప్రమాణ స్వీకారం కూడా చేయనంటే ఒప్పించలేదు. కర్ణాటకలో యడ్యూరప్పకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులంతా కొట్లాడుతున్న కదా ఆయన మార్చారు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ఎంతమంది ముఖ్యమంత్రులు మార్చారు చూడండి. ఒకే పార్టీ సేమ్ పార్టీ ఉండగా అన్నిసార్లు ఎందుకు మారాడు ముఖ్యమంత్రులు? కాంగ్రెస్ పార్టీలన్నా మారలేదు. కానీ మీరు కర్ణాటకలో మీరు ఎంతమంది, మరి సిద్ధరామయ్య 5 ఏళ్ళు ఉన్నాడు ముఖ్యమంత్రి. అదే బీజేపీలో యడ్యూరప్ప, జగదీష్ షెట్టర్, సదానంద గౌడ్, మీకు 4-5 ముఖ్యమంత్రులు మారాడు, ఒక్కరు కాదు. మరి ఒకే రాష్ట్రంలో ఒకే పార్టీ బీజేపీ ఉండగా 4 ముఖ్యమంత్రులు ఎందుకు మారారు? అంతమంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత పోటీ ఉన్నా 5 ఏళ్ళు ఒక్కరే ఉన్నారు. మరి వీళ్ళు దీనికి ఆన్సర్ ఏంటి? గుజరాత్లో ముఖ్యమంత్రి ఎందుకు మారారు? మీకు ఎన్ని చోట్ల ముఖ్యమంత్రులు మారారు మీరు చూడండి. మనం హర్యానాలో ఎందుకు మారారు? మనోహర్ ఖట్టర్ పోయి నాయబ్ సింగ్ సైన్ ఎందుకు వచ్చారు? సుస్థిరంగా ఉండాలి కదా, ఒకే ముఖ్యమంత్రి ఉండాలి కదా. ఎందుకు? ఇప్పుడు బెంగాల్లో ఒకే ముఖ్యమంత్రి ఉన్నారు కదా. మీరు ఎన్నేళ్ళైనా ఒకే ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడ సుస్థిరంగా ఉంది కదా. ఇప్పుడు రేపు మమతా బెనర్జీ అంటారు చూడండి, మా రాష్ట్రంలో 2011 నుంచి నేనే ఉన్నా 13 ఏళ్ళు. ఢిల్లీలో కేజ్రీవాల్ అంటాడు 2013 నుంచి నేనే ఉన్నా. మరి బీజేపీలో అట్టు ఉండరు కదా. ఏ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. 5 ఏళ్ళు కాకముందే ముఖ్యమంత్రి వెళ్ళిపోతారని వాళ్ళ ప్రాంతీయ పార్టీలు అంటే. ఇప్పుడు 20 ఏళ్ళైనా స్టాలినే ఉంటాడు కదా తమిళనాడులో, డిఎంకే గెలిచినంత కాలం. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు కదా. మరి ఈ ప్రశ్న వాళ్ళు అడుగుతారు ప్రాంతీయ పార్టీల వాళ్ళు. అయ్యా మీ ముఖ్యమంత్రుల సుస్థిరత ఎక్కడిది? 5 ఏళ్ళకు, 3 ఏళ్ళకో, 2 ఏళ్ళకో, 4 ఏళ్ళకో మీ ముఖ్యమంత్రి ఎవరు మారుస్తారో తెలియదు, ఎప్పుడు మారుస్తారో తెలియదు. మీకు చెప్పి కూడా మార్చారు. లాస్ట్ మినిట్లో నువ్వు వెళ్ళిపోవటారు. విజయ్ రూపాన్ని ఎట్లా వేయండు, ఆనందీబెన్ పటేల్ ఎట్లా పోయారు, సడన్గా భూపేన్ పార్టీలు ఎట్లా వచ్చారు గుజరాత్లో చూసాం కదా. తిరుగులేని బలం ఉన్న గుజరాత్లో కూడా ముఖ్యమంత్రులు ఎందుకు మారారు? మారంది ఎక్కడ చెప్పండి? అంతలా ముఖ్యమంత్రులు మారారు బీజేపీలో కదా. ఎందుకు మారారు అంటే దానికి ఆన్సర్ ఏముంటుంది? మేము చూడు 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఒక్కనే ఉంటాం అని ప్రాంతీయ పార్టీలు అన్నారు అనుకోండి. అందువల్ల రాజకీయ పార్టీలో కాంపిటేటివ్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఆ కాంపిటేటివ్ ఆస్పిరేషన్స్ వల్ల మీకు అల్టిమేట్గా అది గవర్నెన్స్, పాలనను ఎఫెక్ట్ చేసిన రోజు మనం మాట్లాడాలి. బీజేపీలో అయినా కాంగ్రెస్లో అయినా రాజకీయపరమైన విభేదాలు అనివార్యంగా ఉంటాయి. నాయకుల మధ్య ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ లేదా? ఈ పోటీ లేకపోతే ఎందుకు ఇంతవరకు ఎంచుకుంటలేరు? కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి టర్మ్ అయిపోయింది అని నేను రాజీనామా చేస్తున్నానని కూడా చెప్పాడు.
ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్. ఆయన తెలంగాణకు టైం ఇవ్వలేకపోతున్నాడని కూడా అంటున్నాడు, జిల్లాలో పర్యటించలేకపోతున్నాడు. మరి ఎందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఇప్పటి వరకు ఇన్ని నెలలైనా ఎంపిక చేసుకోలేకపోతాను? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి టర్మ్ అయిపోయిన మరుక్షణమే మహేష్ కుమార్ గౌడ్ని పెట్టేసుకున్నారు కదా, వాళ్ళు ఆలస్యం చేయలే కదా. మరి ఎందుకు కాంగ్రెస్లో లేకుండా పోటీ పీసీసీ పదవికి ఎంతమంది పోటీ పడ్డారు? జగ్గారెడ్డి పోటీ పడ్డాడు, మధు గౌడ్ పోటీ పడ్డాడు, అనేక మంది పోటీ పడ్డాక కూడా మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానం ఎంపిక చేసింది, అయిపోయింది కూడా. మరి బీజేపీలో ఎందుకు ఇంతవరకు బీజేపీ అధ్యక్షుడు పోటీ పెట్టడం లేదు? 2018కి ముందు శాసనసభాపక్ష నేత, మీకు విచిత్రం ఏంటంటే రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటే ఆ ముగ్గురులో ఒకరిని శాసనసభాపక్ష నేతను ఎంపిక చేసుకోలేదు బీజేపీ. మరి దానికి ఆన్సర్ ఏంటి? ఉన్నదే ముగ్గురు, అందులో ఈటల రాజేందర్ సీనియరు, చర్చ కూడా లేదు. మిగతా ఇద్దరితో పోలిస్తే ఈటల రాజేందర్ చాలా సీనియర్, ఎందుకంటే ఆయన మాజీ మంత్రి, గతంలో టీఆర్ఎస్ కూడా శాసనసభాపక్ష నేతగా ఉన్నాడు. మరి ఆయన వెంటనే ఎన్నుకోవాలి న్యాయంగా అయితే. ఆయన హుజరాబాద్లో మళ్ళీ బై ఎలక్షన్లో గెలిచిన మరుక్షణమే ఆయన శాసనసభాపక్ష నేత కావాలి, ఎందుకు చేయలేదు మరి ఆయనను? దానికి ఏంటి అభ్యంతరం ఏంటి? ఆడ ఉన్నదే ముగ్గురు ఎమ్మెల్యే, పార్టీ అధ్యక్ష పదవి కంటే ఓ ముగ్గురు నలుగురు మధ్య మీరు ఆలోచిస్తున్నారని నేను అర్థం చేసుకుంటా. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలో సీనియర్ మోస్ట్ ఈటల రాజేందర్కి చర్చ కూడా రాదు, మరి ఎందుకు చేయలేదు? దానికి ఆన్సర్ ఏంటి? ఉండాలి కదా. సో అందువల్ల అధికారంలో లేని పార్టీలోనే ఇంత అంతర్గత విభేదాలు, పోటీ ఉంటే అధికారంలో పార్టీలో ఖచ్చితంగా ఉంటుంది. దట్స్ పార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్. అది ఉండకపోతే ఆశ్చర్యపడాలి. కానీ గవర్నెన్స్ పైన అది ప్రభావం పడిందా? పాలన పైన, పాలనా ప్రక్రియ పైన ప్రభావం చెప్పింది. ఒక ప్రాంతీయ పార్టీలో మాత్రమే నాయకత్వ విషయంలో పోటీ ఉండదు, ఎందుకంటే అది ప్రైవేట్, అది ప్రొప్రైటోరియల్ కాన్సర్న్ అంటారు. ఒక సింగిల్ యజమాని ఉంటాడు దానికి. సో బీఆర్ఎస్కు కేసీఆర్, డిఎంకేకి స్టాలిన్, ఎస్పీకి అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్కు మమతా బెనర్జీ అంటారు. జాతీయ పార్టీలు అలా ఉండరు. జాతీయ పార్టీల్లో కూడా జాతీయ నాయకత్వానికి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎక్కడిది? రాహుల్ గాంధీ నాయకత్వానికి ఎవరైనా పోటీ పడుతున్నారా? దగ్గర కూడా ఎవరు రావడం లేదు కదా. ఇంకా బీజేపీలోనైనా రేపు నితిన్ గడ్కరీ పోటీ అని ఇట్లా చర్చలు జరిగినాయి, కానీ కాంగ్రెస్లో చర్చే లేదు కదా రాహుల్ గాంధీ తప్ప. మరి దానికి ఏమంటాం? అందువల్ల పార్టీల స్వభావం బట్టి ఉంటుంది ఇది వ్యవహారం. ఈ మధ్యకాలంలో న్యాయస్థానాల్లో జరిగే వాదనల్ని లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు సార్. అలా లైవ్ టెలికాస్ట్ అయిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి సార్. ఒకటి, బెంగళూరులో ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని పాకిస్తాన్ అని కర్ణాటక జడ్జి వ్యాఖ్యానించిన ఒక క్లిప్పింగ్, అలాగే రెండో క్లిప్పింగ్లో ప్రత్యర్థి న్యాయవాదిని అడిగిన ప్రశ్నకు ఒక మహిళా లాయర్ జవాబు చెప్పినందుకు ఆమెను ఆ కర్ణాటక జడ్జి మందలించిన, ఈ రెండింటి మీద కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి సార్. అసలు అంటే భారత్లో ఏ భాగాన్ని పాకిస్తాన్ అనడానికి వీల్లేదు అని చెప్పి సిజిఐ కూడా కామెంట్ చేశారు. అంటే లైవ్ టెలికాస్ట్లు అవసరమా అనే ప్రశ్న వస్తుంది సార్ ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రాబ్లం లైవ్ టెలికాస్ట్ వల్ల వచ్చింది, ఆ ప్రాబ్లం జడ్జిల వ్యాఖ్యల వల్ల, జడ్జిల వ్యాఖ్యల వల్ల. దానికి లైవ్ టెలికాస్ట్ తప్పేంటి? ఇప్పుడు నీవు లైవ్లో ఏది పడుతుంది మాట్లాడి, నేను లైవ్లో ఏది పడుతుంది మాట్లాడతా, తప్పు నాదా లైవ్ టెలికాస్ట్దా? మాట్లాడే విచిత్రంగా ఉంటుంది. సో మాట్లాడడం తప్పు కాదంట, లైవ్ టెలికాస్ట్ తప్పంటే ఎట్లా? అర్థం ఉండాలి కదా. సో అందుకే నిన్న చీఫ్ జస్టిస్ అది కూడా చెప్పాడు, కపిల్ సిబల్ లాంటి వాళ్ళు లైవ్ టెలికాస్ట్ వద్దన్నారు. ఆయన ఏంటంటే బెంగాల్లో ఈ ఆర్జీ కాలేజ్ విచారణ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తరఫున లాయరు, అందువల్ల అది ఆయనకు ఇబ్బందిగా, పొలిటికల్గా మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి దాన్ని లైవ్ టెలికాస్ట్ ఆపాలి అంటాడు. అంటే మీ ఇబ్బందుల కొరక లైవ్ టెలికాస్ట్ ఉండడం ఉండకపోవడం అనేది. రేపు లైవ్ టెలికాస్ట్ ఎందుకు పారదర్శకంగా జరగాలి, న్యాయం ఇవ్వడమే కాదు న్యాయం ఇచ్చినట్లు కనబడాలి కూడా. జస్టిస్ సీమ్ టు హ్యావ్ బీన్ డన్ అన్నారు. సో అందువల్ల ప్రజలకు దాని సంగతి ఇవాళ సుప్రీంకోర్టులో లైవ్ టెలికాస్ట్ ఉంది, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఐ థింక్ బెంగాల్ హైకోర్టులో లైవ్ టెలికాస్ట్ ఉంది, కొన్ని 3-4 రాష్ట్రాల్లో లైవ్ టెలికాస్ట్ ఉన్నాయి. ప్రపంచంలో కూడా బ్రిటన్ సుప్రీంకోర్టు లైవ్ టెలికాస్ట్ ఉన్నట్టుంది. అమెరికా లాంటి సుప్రీంకోర్టులో తర్వాత ఆ వీడియోలు రిలీజ్ చేస్తారు, ఎడిట్ అవసరం ఉంటే ఎడిట్ చేసి రిలీజ్ చేస్తారు. అందువల్ల లైవ్ టెలికాస్ట్ మీద వరల్డ్ వైడ్గా ఒక్కొక్క చోట ఒక్కో రకమైన పద్ధతి ఉంది. బట్ ఏదైనా లైవ్ టెలికాస్ట్ ఉద్దేశం ఏంటి? పారదర్శకంగా ఉండాలి. ఇక్కడ సమస్య పాకిస్తాన్ భారతదేశంలో ఒక భాగాన్ని ముస్లింలు ఉన్నంత మాత్రాన పాకిస్తాన్ అన్నామంటే, ఒక జడ్జి ఈ రకంగా వ్యాఖ్యానిస్తే న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం ప్రజలకు ఉంటుందా? ఇప్పుడు ఆ మైనారిటీ ప్రజలకు ఆ కోర్టుకు పోయి ఆ జడ్జి ముందు కేసు వేస్తే నాకు న్యాయం జరుగుతున్న విశ్వాసం ఉంటుందా? ఇప్పుడు దానికి అది సీరియస్ ఇష్యూ కదా, అందుకే చీఫ్ జస్టిస్ రియాక్ట్ అయ్యాడు. నిజంగా నార్మల్గా వేరే వాళ్ళంటేనైతే పెద్ద కేసు అవుతుంది.
జడ్జి కదా కేసు కానట్టున్నది. బట్ జడ్జి అనడం కూడా న్యాయం కాదు కదా. ఒక దేశం ఇప్పుడు రేపు సిక్కులున్న ప్రాంతాన్ని నేను కలుస్తానంటాను అంటే అన్యాయం కదా. సో ఎవరు మన దేశంలో పౌరులుగా మన దేశంలో మతం ఆధారంగా పౌరసత్వం నిర్ణయించబడదు. ఈ భారతదేశంలో ఉన్న ఏ భూభాగాన్ని కూడా పాకిస్తాన్తో పోల్చడం అనేది అర్థం లేని ఆర్గ్యుమెంట్. సో దానికి భారతదేశ భూభాగం పాకిస్తాన్ ఎట్లవుతుంది? సో రేపు ఇది ఎక్కడికి పోతుంది? సమాజంలో ఏ రకమైన విచ్ఛిన్నకరమైనటువంటి పోకర్లకు దారితీస్తుంది, మత ఉద్రిక్తలు దారితీస్తుంది. ఒక బాధ్యతాయుతమైన జడ్జి ఆ రకంగా మాట్లాడితే న్యాయ వ్యవస్థ విశ్వసనీయత, న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకము, క్రెడిబిలిటీ పోతుంది కదా. అది చీఫ్ జస్టిస్ అన్నది. కానీ దానికి పరిష్కారం ఏంటి? దానికి పరిష్కారం లైవ్ టెలికాస్ట్ వద్దనంటున్నారు. దాని పరిష్కారం లైవ్ టెలికాస్ట్ కాదు. ఇప్పుడు ఇంటికి చెదలు పడితే ఇల్లు కాలబెట్టుకుంటారా? నాకు అర్థం కాని అంశం. బెల్లానికి చీమలు పడితే బెల్లమే పడేస్తారా? అందువల్ల పడకుండా చూసుకుంటారు. బెల్లం చీమలు పట్టకుండా, చెదలు పట్టకుండా క్లీన్ చేసుకుంటారు. రోజు ఎప్పటికలా పెట్టుకుంటారు. అందువల్ల న్యాయమూర్తులైనా వారు కూడా పౌరులే, వారు మానవులే కనుక వాళ్ళకుండా మానవ సహజమైన రాగద్వేషాలు ఉండవచ్చు, కాదని నేను అనను. కానీ ఆ రాగద్వేషాలను అదుపులో పెట్టుకొని రాజ్యాంగానికి లోబడి వారు వ్యాఖ్యానాలు చేయాలి. చాలా సందర్భాల్లో ఏమవుతుంది అంటే జడ్జిలు తీర్పులో ఉండవు, అవి కామెంట్ చేస్తారు. ఇలా కామెంట్ చేసినప్పుడు అది మీడియాలో కవరేజ్ అవుతుంది. అది జ్యుడిషియల్ మైండ్ అంటే న్యాయ వ్యవస్థ ఇలాగే ఆలోచిస్తుంది అన్న భావన ప్రజలకు కలుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఒక అంశం పైన కేసు వేసావనుకోండి, కోర్టు ఏం చేస్తుంది? ఇది వీళ్ళని ఈ లాయర్ని అడుగుతుంది, ఆ లాయర్ని అడుగుతుంది, ఇద్దరిని అడుగుతారు, ఒక్కరిని అడగరు. కానీ అది మాకు అనుకూలంగా అడిగారు. ఇప్పుడు ఫిరాయింపులు హైడ్రా ఇష్యూ కోర్టుకు పోయింది అనుకోండి, ఏంటి హైడ్రా అవసరమా అని జడ్జి అడుగుతాడు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్ అవును అవసరమే అని ఆయన ఆ వాదన వినిపిస్తాడు. వీళ్ళు పత్రికలు ఏమవుతుంది, వెంటనే బీఆర్ఎస్ అనుకూల పత్రికలు హైడ్రా అవసరమా ప్రశ్నించిన హైకోర్టుని హెడ్లైన్ పెట్టుకుంటారు. మరి హైడ్రా అవసరం లేదు అని వాదించిన వాళ్ళని కూడా అడుగుతుంది. మరి అట్లా మీరు మీరు ఆక్రమించుకుంటూ కూర్చోవడమేనా? చెరువుల్ని పార్కుల్ని ఏమనకూడదా అంటారు. అది ఇంకో పత్రిక రాస్తారు, చెరువుల్ని పార్కులు ఆక్రమిస్తే ఏమనకూడదా హైకోర్టు ప్రశ్న అని. అనలేదా అంటే హైకోర్టు రెండూ అడిగింది, ఈ లాయర్ని అది అడిగింది, ఆ లాయర్ని ఇది అడిగింది. కానీ మన మీడియా ఏం చేస్తుంది, వాళ్ళు అవసరమైనదే తీసుకొని కవర్ చేస్తారు. ఇవి తీర్పులో ఉంటాయా? అందుకే కోర్టు విచారణ గురించి మాట్లాడేటప్పుడు కోర్టు తీర్పులనే పరిగణలోకి తీసుకోవాలి తప్ప కోర్టు జడ్జిలు చేసేటువంటి వ్యాఖ్యలు ఇఫ్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద జడ్జిమెంట్ చాలా సమస్య అవుతుంది. నాకు ఇప్పటికి గుర్తు, తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉన్న సమయంలోనే వారు స్ట్రైక్ పిలిపించారు. సో హర్తాలకు పిలిపించారు. అప్పుడు హైకోర్టు ఏమన్నదంటే, కోర్టు ఏమన్నదంటే మీరు అధికారంలో ఉన్న వాళ్ళే హర్తాలకు పిలిపించడం ఏంటి, ఇది చట్ట విరుద్ధం అని కోర్టు చెప్పింది. చట్ట విరుద్ధం అని కోర్టు చెప్పిన తర్వాత కూడా అధికారంలో ఉన్న పార్టీ హర్తాలు నడిపింది. అప్పుడు మళ్ళీ అది ఆ రోజే హైకోర్టులోకి ముందుకొస్తే జడ్జి చాలా సీరియస్గా ప్రశ్నించాడు ప్రభుత్వం తరఫున ఆయన, ఏంటి మీరు ఇలా మా ఆదేశాలు ఉన్నా కూడా మీరు అధికార పార్టీ హర్తాలు జరపడం ఏంటి, మీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయమంటారా అని అన్నారు. ఈ పదం తీసుకొని నన్ను ఒక ప్రఖ్యాత టీవీ ఛానల్ వెంటనే సార్ నేను ఎక్కడో ఉన్నాను సార్ లైవ్ సార్ ఫోన్ ఇన్ అన్నాడు. ఆ ప్రశ్న చెప్పవయ్యా అంటే ఇలా కోర్టు తీర్పు చెప్పింది సార్, ఇలా మేము తొలగించమంటారా ప్రభుత్వాన్ని, డిస్మిస్ చేయమంటావా అని కోర్టు తీర్పు చెప్పింది సార్ అని అన్నారు. నేనన్నా ఆ క్షణంలో వెంటనే ఏమనుకుంటాం మనం, నిజంగా కోర్టు అట్టలే చెప్తాను వెంటనే కామెంట్ చేయాలి. నాకు సడన్గా స్ట్రైక్ అయ్యి ఒక్కసారి కోర్టు తీర్పాది లేదా జడ్జి కామెంటా అని అడిగాను. అడుగుతా కోఆర్డినేటర్ రెండు రకాలు ఉంటాయా సార్ అన్నాడు. అవునయ్యా 2 రకాలు ఉంటాయి, జడ్జి కామెంట్ వేరు, జడ్జిమెంట్ వేరు అంటే మరి నేను తెలుసుకొని చెప్తాను అంటే అని నువ్వు ఆగు నేను 5 నిమిషాలు తెలుసుకుంటాను. మళ్ళీ నేను సెల్ ఓపెన్ చేసి వెబ్సైట్లో చూస్తా జడ్జి కామెంటు. సో లేదు దానిపైన అప్పటికే ఆ ఛానల్లో అర్థం చర్చ నడిపిండు. వెంటనే ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తానన్న హైకోర్టు, ప్రభుత్వాన్ని హైకోర్టు డిస్మిస్ చేస్తా అంటే మన వాళ్ళ రాజ్యాంగం తెలియదు కాదు కూర్చున్నోడికి. అసలు హైకోర్టుకు ఒక ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసే హక్కు ఉంటుంది, అధికారం ఉంటుందా? నాకు అర్థం కాని అంశం. అది గవర్నర్ రికమెండ్ చేస్తే ఆర్టికల్ 356 కింద కేంద్ర క్యాబినెట్ గవర్నర్ నివేదిక ఇస్తే కేంద్ర క్యాబినెట్ రికమెండ్ చేస్తే భారత రాష్ట్రపతి చేయాలి, తర్వాత కోర్టుకు వస్తుంది న్యాయమా చట్టబద్ధమా అని. కానీ కోర్టు ఎట్లా ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ కోర్టు రద్దు చేస్తుందా?
ఒక ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని కోర్టు తప్పు పట్టచ్చు, కొట్టివేయచ్చు. కానీ ఒక ప్రభుత్వాన్ని కోర్టు రద్దు చేస్తుందా ఈ దేశంలో? అంటే మనకు తెలియదు. మనం ఇప్పుడు తెలియకపోవడం వల్ల అలా ఒక జడ్జి చేసిన వ్యాఖ్య ఎంత ప్రజాభిప్రాయం క్రియేట్. ఇప్పుడు ఆ ఛానల్ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఓ ఇదే నిజం అనుకుంటారు కదా. సో ఒక్క సెకండ్ కనుక నేను ఆలోచించి ఉండకపోతే ఆ క్షణం నేను కూడా చెప్పేవాడిని, కోర్టు ఎలా తీర్పు చెప్తుంది, ఇది అన్యాయం కదా అని. తీర్పే కాదు అది స్టేట్మెంట్. అప్పటి నుంచి నేను ఫోన్లు ఇవ్వడానికి వెనకాడుతుంటా. సో అది కరెక్టా కాదా కన్ఫర్మ్ చేసుకుంటేనే ఫోన్లు ఇస్తా అని. సో అలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ 24 hour టెలివిజన్లో వచ్చాక ఏమవుతుంది అంటే సమయం ఉండదు. సో అర్జెంటుగా ఒక వార్త రావడంతోనే రెస్పాండ్ కావాలి. సో దాంతో అందరికీ ఛాలెంజ్. వెంటనే 4 రోజులకి ఫోన్లు వస్తాయి, నువ్వు మాట్లాడండి సార్ అంటారు, ఫోన్ అంటారు. సో అందువల్ల మనం ఆ జడ్జి స్టేట్మెంటా అంటే ఇలాంటి కీలకమైన మౌలిక ప్రశ్న అడగాలి. ఎందుకు అడగలిగిన నేనంటే నేను మహాభారతంలో ద్రౌపది మాట నాకు గుర్తు. సో పరిచారకుడు వచ్చి అమ్మ రమ్మంటున్నాడు మిమ్మల్ని సభకు అంటే తన్నోడి నన్నోడనా నన్నోడి తన్నోడనా అని అడిగింది ద్రౌపది. ద విజ్డమ్ ఆఫ్ ద్రౌపది పొలిటికల్ అనాలిసిస్ నాకు ఉపయోగపడ్డది. తన్నోడి నన్నోడనా నన్నోడి తన్నోడనా మొదలు తెలుసుకురా అంటాడు. అంటే మొదలు తనను ఓడిన తర్వాత నన్ను పెట్టారా, నన్ను పెట్టిన తర్వాత తాను ఓడాడా చెప్పండి అని. సో అందువల్ల ఇలా ధర్మ ప్రశ్నలు మనకు రావాలి. అని రాకపోతే డేంజర్ అవుతుంది. నాకు ఇప్పటికి గుర్తు, నేను జర్నలిజంలో చదువుకున్నప్పుడు చదివాను. మహాత్మా గాంధీ చనిపోయాడు. ఆల్ ఇండియా అప్పుడు టీవీ లేవు, ఆల్ ఇండియా రేడియోలో వార్త వచ్చింది, మహాత్మా గాంధీ అసాసినేటెడ్ అని. అప్పుడున్న పరిస్థితి ఏంటి? తీవ్రమైన మత ఘర్షణలు, మత ఉద్రిక్తతలు, వేలాది మంది చనిపోతున్నారు, రక్తపాతం ఉన్న సమయంలో సహజంగా మహాత్మా గాంధీ అసాసినేటెడ్ ఏమనుకుంటారు ప్రజలు? ఆయనను ఇంకో పలానా మతం వాళ్ళే చంపారు అని కంక్లూజన్కి వస్తారు. సో అక్కడున్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ చాలా తెలివి ఉపయోగించి ఒక్క సెకండ్ ఆగుదాం, ఇది అనవసరపు వదంతులు వ్యాపిస్తాయని ఆ వార్తను ఆపి ఎవరు చంపారనేది రిపోర్టర్ ద్వారా తెలుసుకొని మహాత్మా గాంధీ కిల్డ్ బై నాథురామ్ గాడ్సే అని చెప్పి వార్త ఇచ్చాడు. ఆయన చూపినటువంటి పరిపక్వత, ఆ క్షణంలో చూపిన సమయస్ఫూర్తి కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడాయి. లేకపోతే లేని అనుమానాలు, లేని వదంతులు, లేని దాంతో ఎంత సీరియస్గా జరిగేది. అందువల్ల అంటే లైవ్ టెలికాస్ట్లే లేని రోజుల్లో ఉదాహరణ చెప్పాను మీకు, లైవ్ టెలికాస్ట్లను ఉదాహరణ చెప్పాను. అందువల్ల అల్టిమేట్గా లైవ్ టెలికాస్ట్లో ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు జడ్జి మహిళా లాయర్ పట్ల వ్యవహరించిన తీరు అభ్యంతరకరం కదా. సమస్య లైవ్ టెలికాస్ట్ కాదు, సమస్య ఆ రకంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులది. అది కూడా మొత్తం న్యాయ వ్యవస్థకు మనం ఆపాదించకూడదు, తప్పు. ప్రతి వ్యవస్థలోనూ లోపాలు ఉంటాయి. మీడియాలో లేదా లోపాలు, ప్రభుత్వంలో లేదా, రాజకీయ వ్యవస్థలో లేదా, విద్యా వ్యవస్థలో లేదా. సో ఆ వ్యవస్థలో వ్యక్తులు చేసిన లోపాలని వ్యవస్థ మొత్తానికి ఎప్పుడు ఆపాదించకూడదు. జడ్జిలందరూ ఇలాగే ఉంటారని ఎట్లంటే జడ్జిలు కూడా మానవులే కనుక మానవ సహజమైన బలహీనతలు వాళ్ళకు కూడా ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకొని ఆ వ్యక్తుల తప్పులుగానే మనం ఐసోలేట్ చేయాలి. దాని వ్యవస్థ మొత్తానికి ఆపాదించకూడదు. అందుకే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కరెక్ట్గా రెస్పాండ్ అయ్యాడు. అందువల్ల సమస్యకు పరిష్కారం లైవ్ టెలికాస్ట్ కాదు, సమస్యకు పరిష్కారం లైవ్ టెలికాస్ట్ ఆపితే ప్రజలకు పారదర్శకత పోతుంది. ఎందుకు రహస్యంగా జరగాలి కోర్టు తీర్పులు? అసెంబ్లీ, పార్లమెంట్ మనం బహిరంగంగా చూపెడతలేరా? దాన్ని కూడా ఎమ్మెల్యేలు అంటారు, మా పరువు పోతుంది, మేము కొట్టుకుంటానని తన్నుకుంటున్నాం, ఇది చూపెట్టద్దని కూడా అంటారు. ఢిల్లీలో పార్లమెంటుకు స్కూల్ చిల్డ్రన్ పట్టుకెళ్ళి బయటకు వచ్చాక అడిగారు విలేకరులు, కానీ మీకు ఎలా అనిపించింది పార్లమెంట్ అంటే, వీ విల్ నాట్ బి అలౌడ్ టు బిహేవ్ లైక్ దట్ ఇన్ అవర్ స్కూల్ అన్నారు వాళ్ళు. మా స్కూల్లో ఇలా ప్రవర్తించనియరు మమ్మల్ని అని. సో వాళ్ళకేమనుక బాబు పిల్లలు కదా, వాళ్ళు న్యాయంగా అనేసారు డైరెక్ట్గా ఇట్లా కొట్టుకుంటాను అయిందని. ఇలా అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ వస్తే, పార్లమెంట్ లైవ్ టెలికాస్ట్ వస్తే చిన్నపిల్లలు ఉంటే భయపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదో మన ఇంట్లో మిక్సీ పెడితే ఏడాదిలో బిడ్డ ఉంటే దగ్గర తీసుకొని పెట్టుకుంటాను చూడండి, ఆ మిక్సీ సౌండ్ భయపడతారేమో అని. ఇలా పార్లమెంట్ లైవ్ టెలికాస్ట్ వస్తే భయమవుతారు పిల్లలుంటే, ఆ లైవ్ టెలికాస్ట్ ఆపేసే అల్లరికి పిల్లలు భయపడతారేమో అని. ఆ స్థాయికి తెచ్చుకున్న పార్లమెంటు సభ్యులు తప్ప, శాసనసభ్యులు తప్ప, లైవ్ టెలికాస్ట్ తప్ప. సో లైవ్ టెలికాస్ట్ తప్ప ఎట్లా అవుతుంది? నువ్వు ఆ రకమైన ప్రవర్తన చేయకూడదు. నేను ప్రవర్తిస్తా కానీ నా చూపెట్టద్దంటే ఎట్లా? సో సమస్య లైవ్ టెలికాస్ట్లో లేదు. సమస్య ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు జడ్జిలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క ఇద్దరు సేమ్ జడ్జో మనకు కాదో నాకు గుర్తులేదు. సో బట్ ఏదైనా ఆ వ్యక్తి యొక్క తప్పది. ఆ వ్యక్తిగత తప్పుడు వ్యక్తిని మాత్రమే నిందించాలి, వ్యవస్థకు ఆపాదించకూడదు. ఆ వ్యక్తి చేసిన తప్పుడు కప్పిపుచ్చడానికి, అలాంటి వ్యక్తులు చేసే తప్పులు కప్పిపుచ్చడానికి ప్రజలకు జవాబుదారీతనం, పారదర్శకతను పెంచే లైవ్ టెలికాస్ట్లు ఆపడం దేనికి?
దేశవ్యాప్తంగా మహిళలపై చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు చూస్తూ ఉన్నాం సార్. ఇవి ఇంకా పెరుగుతూ ఉన్నాయి కూడా. అంటే మనం చూసాం సార్ రీసెంట్గా తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ నిందితులు 4గురిని ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా ఎన్కౌంటరే పరిష్కారమా అనే చర్చ వచ్చింది. అలాగే ఇప్పుడు బద్లాపూర్ ఘటనలో కూడా బద్లాపూర్ పాఠశాలలో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు అక్షయ్ సిందే పోలీస్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు సార్. సో దీని మీద నేరుగా తలపై ఎందుకు కాల్చారు అని చెప్పి పోలీసుల మీద కొన్ని అంటే బాంబే హైకోర్టు కూడా బద్లాపూర్ కాల్పులపై వ్యాఖ్యలు చేసింది. సో అంటే రేపిస్టులకు ఎన్కౌంటరే చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇదే పరిష్కారమా అంటే ఏం చెప్తారు సార్? అంటే మరి కోర్టులు ఎందుకప్పుడు? ఇక కోర్టులే అవసరం లేదు కదా. ఇప్పుడు రేపిస్ట్ ఎన్కౌంటర్ చేయడం, నేరస్తుల్ని కాలు చేతులు తీసి పడేయడం, ఇది పరిష్కారం ఎప్పుడు కాదు. ఒకటి ఏంటంటే మొదలు ఇది పరిష్కారం అని చర్చించే ముందు అసలు దీనిపైన పాలిటిక్స్ చాలా విచిత్రంగా జరుగుతుంది. ఎప్పుడైతే బద్లాపూర్ ఎన్కౌంటర్ జరిగిందో బీజేపీ అసలు ఎవరికి సంబంధం లేని పోస్టర్లు వెళ్తాయి. సో ఆ పోస్టర్లలో బద్లాపూరా అంటే ప్రతీకారం పూర్తయింది, బద్లాపూర్ అనే ప్లేస్లో జరిగింది, దానికి బద్లాపూరా అని దేవేంద్ర ఫడ్నవీస్ ఫోటో, బీజేపీ నాయకుడు డిప్యూటీ సీఎం ఆయన గన్ పట్టుకొని ఉన్న ఫోటోని వేసి పెద్ద ఎత్తున పోస్టర్లు వెళ్తాయి. అంటే ఏంటి, దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి సమర్థవంతమైన నాయకుడు ఉంటే ఇలాగే జరుగుతుంది అని. దాని మీద ఎవరి పేరు లేదు అంటే అది బీజేపీ వాళ్ళే పెట్టారని క్లియర్గా అర్థమవుతుంది దేవేంద్ర ఫడ్నవీస్. ఇక బీజేపీ వాళ్ళు ఏం పెట్టారు చూడండి, మహావికాస్ అగాది ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన ప్రభుత్వం ఉంటే ఇలా న్యాయం సత్వరం జరిగేదా అని వాళ్ళు ప్రశ్నించారు. ఇక ఏక్నాథ్ షిందే వర్గపు శివసేన వాళ్ళు ఏక్నాథ్ షిందే ఫోటో వేసి ధరం వీర్ మా ముఖ్యమంత్రి అని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం. సో ధరం వీరు బద్లాపూర తర్వాత సంజయ్ రావత్ శివసేన నాయకుడు అసలు ప్రజలకు అభ్యంతరం ఏం లేదు వాడిని ఎన్కౌంటర్ చేసినందుకు, కానీ అలా ఎలా ఎన్కౌంటర్ అవుతాడో వాడే పోలీసుల మీద కాల్పులు జరిపితే ఇది పోలీసు వ్యవస్థ వైఫల్యం కాదా అని వాళ్ళ ప్రశ్న. అంటే ఒక రేప్ అండ్ ఒక ఎన్కౌంటర్ పైన ఏ పార్టీ ఆ పార్టీ తనకు కావలసిన రీతిలో అన్వయించుకుంటూ ప్రయోజనం పొందుతున్నారంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టాన్ని కూడా ఏ స్థాయిలో మనం పొలిటిసైజ్ చేశామని. సో నిజమే అక్షయ్ సిందే ఏమంటే వాడు ఒక స్వీపర్. సో ఆ స్కూల్లో నార్మల్ స్వీపర్ కనుక నువ్వు చేశావు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పెద్ద మంత్రి కొడుకు అత్యాచారం చేస్తాడు, మీరు ఎన్కౌంటర్ చేయగలరా? ఓ ప్రముఖులు చేస్తారు, పేర్లు అవసరం లేదు కానీ మనం చర్చలు చూస్తున్నాం కదా, చాలా ప్రముఖుడు పలుకుబడి సమాజంలో చాలా గుర్తింపు ఉండి పెద్దలతో కనెక్షన్స్ ఉన్నవాడు చేశాడని ఆరోపణలు వస్తుంటాయి. మరి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారా? మనం ప్రత్యూష సినిమా యాక్టర్ కేసు చూసాం, ఇప్పటి వరకు ఏమైందో కూడా ఎవరికి తెలియదు న్యాయం జరిగిందా అని. ఇలా ప్రముఖుల పిల్లలు, డబ్బున్న వాళ్ళు, సమాజంలో పెద్దలు, రాజకీయ వ్యాపార పారిశ్రామిక ప్రముఖుల పిల్లలు అత్యాచారం చేస్తే వాళ్ళను ఎన్కౌంటర్ చేయగలవా? సింపుల్ క్వశ్చన్. చేయగలిగానని చెప్పమనండి. ఎన్కౌంటర్ నిజం. అప్పుడు ఎన్కౌంటర్ కనీసం మంచో చెడో తర్వాత సంగతి, సమన్వయం అయితే జరిగింది, ఎవరికైనా మంచిదే అని. ఇది అందువల్ల అది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏమవుతుందంటే, చాలా సందర్భాల్లో మనకు ఒక నిందితుడు అని అప్పుడున్న ఎవిడెన్స్ని బట్టి అనుకుంటాం, నిందితుడు అని క్లియర్గా పలానా వాడే అని అనిపిస్తుంది. కానీ ఏడాదికో 2 ఏళ్లకో వీలు కాదు నిందితుడు. ఇప్పుడు హైదరాబాద్ మక్కా మసీద్ ఘటనలో కూడా జరిగింది. వెంటనే పలానా వాళ్ళు నిందితులని కొంతమంది అరెస్ట్ చేశారు. 2 ఏళ్ల తర్వాత కోర్టే వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించింది. వాళ్ళది కాదు, వాళ్ళు అనుకున్నామని. మరి ఆ 2 ఏళ్ల ముందు వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తుంటే ఏంటి పరిస్థితి? సో ఇప్పుడు సాధారణంగా అప్పుడు చూస్తున్న ఎవిడెన్స్, కళ్ళ ముందు ఉన్న ఎవిడెన్స్ చూస్తే 100% వీడియో చేశారన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ దాని వెనకాల మనకు విచారణ చేస్తే తప్ప తెలియదు. సో విచారణ చేసిన తర్వాత ఇతను కాదు అన్నాం అనుకోండి, ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత నువ్వు కనీసం విడుదల చేయగలవు. మన పేపర్లలో చూస్తుంటారు చూడండి, 10 ఏళ్ల తర్వాత నిర్దోషి అని తేలింది అని. అంటే వాళ్ళ జీవితమే నాశనం, ప్రాణమే పోయింది కదా, మళ్ళీ తెలియవు కదా. సత్యంబాబు కేసు మనం చూసాం. సో కనీసం 10 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాడు, ఇప్పుడు అది కూడా లేదు కదా. అందువల్ల మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏది కూడా 100% వీడే దోషి అని చెప్పగలమా? అయితే మరి ప్రజలు ఎందుకు దీన్ని సమర్థిస్తున్నారు?
సో పెద్ద ఎత్తున మహారాష్ట్రలో బదలాపూర్ ఘటనకు అనుకూలంగా ప్రజలు రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్లో దిశ విషయంలో కూడా ప్రజలు రియాక్ట్ అయ్యారు. ప్రజలు రియాక్ట్ కావడం న్యాయం. ఎందుకు న్యాయం? ఈవెన్ ఆ పోలీస్ అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో ఆ ఘటన చూసిన తర్వాత భరించలేరండి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉపన్యాసాలు ఇస్తాం, కానీ ఆ ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసరు కొన్నిసార్లు రాజకీయ నాయకత్వం తమకు ఇది పొలిటికల్గా డ్యామేజ్ జరుగుతుంది, చర్యలు తీసుకుంటలేరని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా బదలాపూర్లో కూడా అదే ఆరోపణలు ప్రతిపక్షాలు చేశారు. స్కూల్ యజమాని బీజేపీ అతను, అందుకే ఏమి తీసుకుంటలేరు అని. ఇల్లోనే మన దేశంలో ఉన్న సమస్య ఏంటంటే ఒక వ్యక్తి చేసే తప్పును వెంటనే పార్టీలకు నాయకత్వానికి ఆపాదిస్తాం. ఇప్పుడు ఆ స్కూల్ యజమాని నిజమే బీజేపీ అనుకుందాం, ఏం బీజేపీ ఆదేశించిందా వాడిని పరిమాణ పని చేయమని? మన బీజేపీకి ఎట్లా అంటగడుతుంది దాన్ని? ఆ యజమాని ఆ నేరం చేసినాక అతను తప్పించుకోవడానికి బీజేపీ సహకరించింది అనుకో, ఖచ్చితంగా బీజేపీని ప్రశ్నించాలి. కానీ ఆ యజమాని బీజేపీ అనేంత మాత్రాన తప్పంతా బీజేపీ చేసినట్టు ఎట్లవుతుంది? ఏ రాజకీయ పార్టీ అని అత్యాచారం చేయమని చెప్తుంది తమ కార్యకర్తలకు. కానీ రాజకీయాలు అలా ఉండదు. ఓ వాడు బీజేపీ చూడండి అని చెప్పి మొదలుపెట్టారు. సో సమస్య యజమాని బీజేపీ అయినందుకు బీజేపీని తప్పు పట్టకూడదు. ఆ యజమానిని కాపాడేందుకు ఏమన్నా బీజేపీ చేసింది అనుకోండి, అప్పుడు తప్పు పట్టాలి. కానీ అంత రాజకీయాల్లో అంత ఔచిత్యము అంత విచక్షణ ఉండదు కదా. తమకు అవకాశం వచ్చినప్పుడు ప్రత్యర్థుల సంగతి తేల్చడమే కదా. సో అందువల్ల రాజకీయ నాయకత్వం చర్యలు తీసుకోవడం లేదు అని తీవ్రమైన ప్రజా వ్యతిరేకత కొన్నిసార్లు వ్యక్తమవుతుంది. అప్పుడు రాజకీయ నాయకత్వమే శాంక్షన్ ఇవ్వచ్చు, లేపేడని కనీసం మాకు పొలిటికల్గా ఇది ఒక తలనొప్పిగా ఉంది అని. కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఒక పోలీసు కూడా మనిషే కదా, అతనికి కూడా పిల్లలు ఉంటారు. సో ఆ దుర్మార్గం చూసిన తర్వాత భయంకరంగా ఉంటుంది పరిస్థితి. నేను మీకు భరించలేని పరిస్థితి ఉంటుంది. ఇంత అన్యాయం చేసిండు వీడు కనుక తప్పించుకుంటే ఇంకా నలుగురికి చేస్తారు. అసలు వీడు తప్పించుకోవద్దు. ఏమైతే కోర్టుకు పోతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు కేసు నడుస్తుంది. ఈ లోపల బెయిల్ మీద వస్తాడు, పెరోల్ మీద వస్తాడు. సత్ప్రవర్తన చేత విడుదలవుతాడు. బిల్కిస్ బాను కేసులో 20-30 అనేక మంది పైన సామూహిక అత్యాచారం చేసి, గర్భవతి అయిన బిల్కిస్ బాను పైన సామూహిక గ్యాంగ్ రేప్ చేసి ఆమె 3 ఏళ్ల బిడ్డను చంపిన వాడు సత్ప్రవర్తన పేరిటి వద్ద విడుదల కాలేదా? మనం చూసాం కదా బిల్కిస్ బాను కేసులో. సత్ప్రవర్తన పేరిటి విడుదలయ్యా, సత్ప్రవర్తన. సో ఆ రకంగా ఉంటుంది మన వ్యవస్థ. సో అప్పుడు ఏమనిపిస్తుంది? ఆ పోలీస్ అధికారికి కాన్షియన్స్ ఉన్న పోలీస్ అధికారి కదా, మనిషి కదా. అరే అమ్మ వీడు బయటికి పోతే ఈ వ్యవస్థ వీడికి శిక్ష విధించదు, ఏమన్నా కానీ నా మీద కేసైనా కానీ మీ సంగతి తెలిచేస్తా అనేటువంటి ఆ భయంకరమైన భావోద్వేగంలో కూడా ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది. లేదు కొన్ని సందర్భాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజకీయ నాయకత్వ ఆదేశాల పైన కూడా చేయొచ్చు. ప్రజలు కూడా దీన్ని ఎందుకు హర్షిస్తారు? ఇక్కడే కాదు, వరంగల్లో యాసిడ్ దాడి విషయంలో కూడా అప్పుడు సజ్జనార్ ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ కూడా జరిగింది. మీకు 4 ఎన్కౌంటర్ అయ్యారు. అక్కడ కూడా ఇదే సమస్య. యాసిడ్ పోసిన వాడు దాని వెనకాల కూర్చున్నాడు. వెనకాల కూర్చున్నాడు నిజంగా ఈ క్రైమ్లో భాగమా తెలియదు మనకు. ఇప్పుడు యాసిడ్ పట్టుకొని వాడు వెళ్తుంటే అరే నేను పలానా అమ్మాయి మీద యాసిడ్ పోస్తున్నా నువ్వు ఎక్కడా అని అన్నాడా? లేదా వాడు వెళ్తుంటే లిఫ్ట్ తిన్నాడు వీడు ఎక్కిండా? వాడు అక్కడ ఉన్నాడు. ఎస్ నిజమే, క్రైమ్ చేసిన వాడితో ఆ సమయంలో ఉన్నాడు. ఆ క్రైమ్ చేసిన వాడితో సమయానికి ఉంటుంది. మనం వంతో కలిసిపోతుంటాం. వాడు పలానా క్రైమ్ చేయబోతున్నాడు మనకు ఎలా తెలుస్తుందండి? వాడు యాసిడ్ తీసి ఇంకోటి మీద పోయబోతున్నాడు మనకు ఎలా తెలుస్తుంది? అప్పుడు ఏమంటారు చూడండి, నాగేశ్వర్ పక్కనే ఉన్నాడు, నాగేశ్వర్ ఫ్రెండ్ వాడు ఇద్దరు కలిసిపోయిన అంటాడు. నాకేం సంబంధం లేదు, వాడు ఆ పని చేస్తుందో తెలియదు కూడా తెలియదు. రాజకీయ నాయకుల క్రిమినల్స్ ఫోటోలు వస్తుంటాయి చూడు, ఆ రాజకీయ నాయకులతో సెల్ఫీ తీసుకున్నాడు చూడు, వాడే ఇంకో పలానా నాయకులతో సెల్ఫీ ఉంది సీఎంతో అంటారు. సీఎంతో సెల్ఫీ అయింది. ఇప్పుడు నాతో కూడా 100 మంది సెల్ఫీలు తీసుకుంటారు. వాడు రేపు ఏమైనా నేరం చెప్తే నేను బాధ్యత అవుతానా? సో అందువల్ల వ్యవస్థలో ప్రజల్లో కూడా ఏ భావన ఉంటుందంటే ఈ కేసు తేలదు. ఎందుకంటే సత్వర న్యాయం దొరకకపోవడం వల్ల ప్రజలు ఈ ఇన్స్టాంట్ జస్టిస్ను కోరుకుంటారు. అంటే సత్వర న్యాయం దొరికితే ఇన్స్టాంట్ జస్టిస్ ఎప్పుడు కోరుకోరు. సత్వర న్యాయం అంటే స్పీడీ జస్టిస్కి అవకాశం లేదు. అసలు జస్టిసే దొరుకుతుందో లేదో తెలియదు. సో అనేక రకాల పలుకుబడులు పనిచేస్తుంటాయి. ఆ ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ దొరకాలి, అల్టిమేట్గా ఎవిడెన్స్ దొరకాలి కదా. సో అందువల్ల ఏం చేస్తారు, ఈ లోపల ఎన్కౌంటర్ చేసేస్తే నిజంగానే ఇప్పుడు ఉదాహరణకు బెంగాల్లో అటు సంజయ్ రాయ్ కనుక ఎన్కౌంటర్ అయ్యి ఉంటే ఈ స్థాయిలో నీకు నిరసనలు వచ్చేదే కాదు మమతా బెనర్జీ ప్రభుత్వానికి. అందువల్ల రాజకీయ పార్టీలు ఏం ఆలోచిస్తాయి, లేపడే ఇంత పని అయిపోతుంది, కనీసం నాకు ఇంత పెద్ద తలనొప్పి ఉండదు అని. అందువల్ల ఒక క్రూరమైన నేరం జరిగి బదలాపూర్ ఇన్సిడెంట్ ఏంది, ఒక 2 చిన్నారులు 3 సంవత్సరాల బిడ్డలండి. అన్యాయం చూడు, వాడు ఎంత ఉన్నాడు ఆ ప్లేస్లో మనమున్నా వీడు బతకద్దు, ఇంత అన్యాయమా, ఈ సంగతి తేల్చాల్సిందే అనే భావన కలుగుతుంది. మనుషులం కదా, ఆపుకోలేం కదా.
కానీ న్యాయ వ్యవస్థ ఏంటంటే అలా చేయడం వల్ల 99 సందర్భాల్లో న్యాయమే జరిగిన ఒక్క సందర్భంలోనైనా నిర్దోషి అనవసరంగా బలయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మన చట్టం ఏం చెప్తుందంటే ఒకవేళ 99 నేరస్తులు తప్పించుకున్నా ఒక్క నిజాయితీ పరునికి శిక్ష పడకూడదు అని మన చట్టం చెప్తుంది. తప్పించుకోవాలని కోరుకోం మనం, కానీ అనవసరంగా తప్పు చేయని వాడికి శిక్ష పడే ప్రమాదం ఉంటుంది. అది జరగద్దు. అది జరగద్దు అంటే పరిష్కారం ఏంటి? సత్వర న్యాయమే. కానీ అన్ఫార్చునేట్లీ ఇలా కోర్టుల కేసులు పెండింగు, అది తేలదు, ఏళ్ళ తరబడి తేలదు. మరి ప్రజలు ఏం చేయాలి? ప్రజలు స్పీడీ జస్టిస్ కోరుకుంటున్న ప్రజలకు స్పీడీ జస్టిస్ లభించకపోయే వరకు ఇలాంటి ఇన్స్టాంట్ జస్టిస్ వారికి ఎన్కౌంటర్ చేయాలి అనేటువంటి బలమైన కోరిక. ఇప్పుడు మహారాష్ట్రలో మీరు చూడండి, బలమైన కోరిక. అందుకే మీరు చూడండి, ఎన్కౌంటర్ చేసిన పోలీసుల మీద కేసు పెడితే సమాజంలో చాలా వ్యతిరేకత వస్తుంది. ఏంటి వాళ్ళు మంచి పని చేశారని చెప్పి ప్రజలు వాళ్ళు తీసుకెళ్ళి బొకేలు ఇస్తారు. అందువల్ల ఇది వెరీ కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఎందుకు ఈ ఎన్కౌంటర్ చేయడం కరెక్టా కాదా అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టాన్ని నమ్మిన ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటారు. కానీ చట్టం వాళ్ళని శిక్షించడం లేదు. అలాంటప్పుడు సమాజం ఏం కోరుకుంటుంది? చట్టం శిక్షించడం లేదు కనుక ఈ రకంగానే శిక్ష పడాలి. కానీ అది పరిష్కారం ఎప్పుడూ కాదు. ఎందుకు కాదు అంటే ఎక్కడో ఒక చోట అన్యాయంగా ఒక అమాయకుడు బలయ్యే ప్రమాదం అయితే ఉంటుంది.